ఫ్రెండ్స్, ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్ కి ఎవ్రీ మంత్ వచ్చేలాగానే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ని May 2025 సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ అప్డేట్ లో వీళ్ళు చాలా ఆప్టిమైజేషన్ చేశారు అండ్ అలాగే మనకి కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సో ఈ వీడియోలో నేను ఈ అప్డేట్ లో వచ్చిన చేంజెస్ ఏంటి అండ్ ఈ అప్డేట్ లో ఏం యాడ్ చేశారు, ఈ అప్డేట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హ్యాంగింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే OnePlus 11R మొబైల్ వాడుతున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇందులో మనకి కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. అవన్నిటి గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం అప్డేట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 15.0.0.820EX01 అనమాట. ఇది ఈ అప్డేట్ వర్షన్. అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 1.83 GB అయితే ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ అప్డేట్ ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి 3 days అయితే అవుతుంది అనమాట. 3 days నుండి నేను యూజ్ చేస్తూనే ఉన్నా. సో ఈ అప్డేట్ లో వచ్చిన చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్. అండ్ ఈ అప్డేట్ క్యాటలాగ్ చూసుకుంటే మనకి యాప్స్ లో కొన్ని ఆప్టిమైజేషన్స్ చేశారు అండ్ అలాగే సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు అండ్ సిస్టమ్ లో అయితే చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవన్నిటిని నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా మీ మొబైల్ లాక్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, ఈ విధంగా నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి కదా. మనం సింపుల్ గా ఈ విధంగా డ్రాగ్ డౌన్ చేసాం అనుకోండి, ఈ విధంగా అవి యాప్స్ లాగా అయితే మారిపోతాయి అనమాట. ఏ యాప్ నుండి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంది, యానిమేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ మళ్ళీ మనం ఈ విధంగా స్వైప్ డౌన్ చేస్తే ఆ నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇది లాక్ స్క్రీన్ లో వచ్చిన చేంజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హోమ్ స్క్రీన్ కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కదా. ఈ నోటిఫికేషన్ స్టైల్ ని మొత్తం చేంజ్ చేస్తారనమాట. మనకి స్ట్రైట్ గా ఉండేది నోటిఫికేషన్స్ అన్ని ఇప్పుడు మనకి పాపప్ లాగా అయితే వస్తున్నాయి అనమాట. కింద నుండి చూడొచ్చు మీరు. నేను ఈ విధంగా డ్రాగ్ అప్ చేస్తుంటే మనకి ఒక్కొక్క పాపప్ వచ్చినట్టు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. యానిమేషన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి సిస్టమ్ అండ్ అప్డేట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి సిస్టమ్ నావిగేషన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ సర్కిల్ టు సెర్చ్ అయితే యాడ్ చేశారనమాట. ఇంతకు ముందు వరకు సర్కిల్ టు సెర్చ్ ఎవరికైతే రాలేదు, ఈ అప్డేట్ లో అయితే వచ్చి ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళైతే చెక్ చేసుకోండి. దీన్ని సింపుల్ గా ఎనేబుల్ చేసుకుని ఈ విధంగా మీరు దేన్నైనా సర్కిల్ తోని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది, మీరు ఈ విధంగా రీసెంట్ యాప్స్ లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మనకి 3 dots ఉంటాయి కదా. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మేనేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి స్టైల్ అయితే చేంజ్ చేశారనమాట. ఇక్కడ స్టాక్డ్ అని ఉంది కదా, ఇది పెట్టుకుంటే మనకి రీసెంట్ యాప్స్ అన్ని వేరేలాగా అయితే వస్తాయి అనమాట. కొంచెం స్మూత్ గా లైక్ యాపిల్ స్టైల్ లాగా అయితే వస్తాయి అనమాట. సో మీకు ఇది నచ్చితే ఇది పెట్టుకోవచ్చు, లేదా మీకు రెగ్యులర్ నచ్చితే ఫ్లాట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మీ ప్రిఫరెన్స్. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి మీరు ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఏమైనా డిలీట్ చేశారనుకోండి, అవన్నీ మనకి రీసెంట్లీ డిలీటెడ్ లోకి వస్తాయి కదా. సో ఆ రీసెంట్లీ డిలీటెడ్ లోకి వచ్చిన ఫైల్స్ ని డిలీట్ చేయాలంటే మనకి స్క్రీన్ లో పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం రీసెంట్లీ డిలీటెడ్ లో ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేయడానికి అవుతుంది. సో బై మిస్టేక్ మనం ఏమైనా డిలీట్ చేసినప్పుడు రీసెంట్లీ డిలీటెడ్ లోకి వస్తాయి కదా. సో వాటిని వేరే వాళ్ళు డిలీట్ చేయకుండా ఉండడానికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లోటింగ్ విండోలో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్ లోకి వచ్చేసి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కన్వీనియన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ విండో అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి స్వైప్ అప్ టు ఓపెన్ ఫ్లోటింగ్ విండో అని ఉంది కదా. జస్ట్ ఈ విధంగా మనం స్క్రోల్ అప్ చేస్తే ఫ్లోటింగ్ విండో అని వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్ప్లిట్ వ్యూ అని వస్తుంది అనమాట. స్ప్లిట్ వ్యూ పెడితే ఈ విధంగా పైకి అయితే వెళ్ళిపోతుంది యాప్ అనేది. మళ్ళీ ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు ఫ్లోటింగ్ విండో లాగా యూజ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసి రైట్ సైడ్కి పెడితే అది ఫ్లోటింగ్ విండోలో అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. బట్ ఇది మొబైల్ని గెస్చర్ మోడ్లో యూజ్ చేస్తేనే వస్తుంది. బటన్స్ మోడ్లో యూజ్ చేస్తే ఫ్లోటింగ్ విండో లాగా యాప్ని యాడ్ చేసుకోవడానికి రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి విండో కంట్రోల్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 ఫీచర్స్ అయితే వస్తాయి. ఒకటి బటన్స్ అండ్ ఇంకొకటి గెస్చర్స్ అనమాట. గెస్చర్ పెట్టుకుంటే డైరెక్ట్ మనం ఈ విధంగా స్వైప్ అప్ చేస్తే విండో అనేది డిసపియర్ అయిపోతుంది. లేదా బటన్స్ పెట్టుకుంటే మనకి ఇంటూ బటన్ అయితే చూపిస్తుంది. అది నొక్కితేనే ఫ్లోటింగ్ విండోలో ఉన్న యాప్ అనేది డిసపియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వైప్ డౌన్ టు ఓపెన్ ఫ్లోటింగ్ విండో అని ఉంటుంది. మనకి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి వాట్సాప్ నుండి కానీ వేరే ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ నుండి, ఈ విధంగా డ్రాగ్ చేస్తే చాలు ఆ యాప్ అనేది ఫ్లోటింగ్ విండో లాగా అయితే యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ షేర్ ఫైల్స్ అని ఉంటుంది. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా యాప్ ని ఫ్లోటింగ్ విండోలో యూజ్ చేస్తున్నాం అనుకోండి, అందులో ఉన్న ఫైల్స్ ని షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుండి అయితే షేర్ చేయొచ్చు అనమాట. లేకపోతే వాటిని ఫైల్ డాక్ లోకి సేవ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫోన్ మేనేజర్ లోకి రండి. మీరు ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి కొన్ని టూల్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇక్కడ డైరెక్ట్ గా సింపుల్ గా అయితే మనం ఈ ఫీచర్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మోర్ టూల్స్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి చాలా టూల్స్ అయితే కనిపిస్తాయి. ఫోటోస్ ఏమన్నా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు, వీడియోస్ డిలీట్ చేయొచ్చు, అండ్ అలాగే సిస్టమ్ ని బూస్ట్ చేయొచ్చు, హైడ్ యాప్స్ లోకి వెళ్ళొచ్చు, ప్రైవేట్ సేఫ్ అండ్ ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు,
చేసుకోవచ్చు అండ్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఆన్ చేసుకోవచ్చు, సిస్టమ్ క్లోనర్ లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ యాప్ క్లోనర్ చేయొచ్చు అండ్ మన డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ అన్నిటిని సింపుల్ గా యాక్సెస్ చేయడానికి సెక్యూరిటీకి సంబంధించిన టూల్స్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేశారనమాట. అండ్ అలాగే ఇంకా యాప్ డ్రావర్ లో వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి సెలెక్ట్ అని వస్తుంది. సెలెక్ట్ పైన ట్యాప్ చేస్తే మనం మల్టిపుల్ యాప్స్ ని ఒకటేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇవి OnePlus 11R కి వచ్చిన కొత్త ఫీచర్స్ అనమాట. ఈ ఫీచర్స్ లో ఏ ఫీచర్ నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంత రీసెర్చ్ చేస్తున్నందుకు జస్ట్ ఒక లైక్ అన్న చేయండి మీరు. అండ్ ఇంకా ఈ అప్డేట్ లో మనకి స్క్రీన్ ఫ్లికరింగ్స్ కానీ, గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ అండ్ మొబైల్ హ్యాంగ్ అవ్వడం కానీ, బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా బ్రో మీరు అని అంటే, నేను ఇప్పటిదాకా అయితే ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. అప్డేట్ అయితే స్టేబుల్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే నేను 3 days యూజ్ చేసి చెప్తున్నా మీకు. 1 day యూజ్ చేయడము, అప్పటికప్పుడే అప్డేట్ చేసి చెప్పడము అలాగైతే చెప్పట్లేదు. నేను 3 days అయితే కంప్లీట్ గా యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా. సో ఇది OnePlus 11R కి జూన్ మంత్ లో వచ్చిన అప్డేట్ రివ్యూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.